మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎన్నో ఇయర్ 40 41 అంతే అండి, నేను నిన్ననే చెప్పాను కదా. 25 ఓకే 25 ఇయర్స్ అయిందంట బర్త్డే చేసి అప్పుడు చిన్న పిల్లలు కదా అయితే 50 కాదు 40s లో ఉన్నాను ఇంకా. ఓకే 40s అయినా బాగా మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అంటే ఫుడ్ స్టైల్ ఇద్దరు డైట్ ఏం మెయింటైన్ చేస్తారు? ఇప్పుడు ఈయన చూస్తే మీకు అనిపిస్తుందా ఈయన 80+ అని? అట్లే ఆ అనిపించట్లేదు, జీన్స్ ఇక్కడ నవమన్మధుల్లాగా ఉన్నాడు. 85 మీరు? ఓకే. అలా మేము ఆయన జీన్స్ వచ్చింది కాబట్టి మనకు అలాగే యంగ్ గా కనిపిస్తూ ఉంటాం. తినడంలో ఏం లేదు, అన్ని తింటాం. ఓకే, అన్ని తింటారా మీరు? డాన్స్ ఉంటుంది కదా నాది, ఎవ్రీడే డాన్స్ క్లాస్ ఉంటుంది, నేను డాన్స్ చేస్తూ ఉంటాను, ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాను నేను కూడా, దానివల్ల అట్లే ఫాలో అవుతా ఉన్నాను. ఓకే. సో నాన్న ఒక మాట అన్నారు ఫస్ట్ లో, చాలా మంది ఇంట్లో వాళ్ళే 2 అమ్మాయిలు పుట్టేశారు అని. అట్లా బయట రిలేటివ్స్ లేకపోతే నాన్న సర్కిల్లోనో మాట్లాడినప్పుడు హట్ అయిన సందర్భాలు ఉన్నాయా? మేము చాలా చిన్న పిల్లలండి, మా పేరెంట్స్ మా మమ్మీ ఎప్పుడు అంటే అలా అయ్యో 2 పిల్లలు, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, వీళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, చదివించాలి, ఇప్పుడే ఆల్రెడీ 2 ఉన్నారు ఏంటి అనే జనరల్ గా ఉండే ఫ్యామిలీ. బట్ మా మమ్మీ దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఆడపిల్లలు అయితే ఏంటి, వాళ్ళలో ఆ కళ ఉంది, ఆ కళని నేను ఎంకరేజ్ చేస్తానని చిన్నప్పటి నుంచే మాకు డైలాగ్స్ నేర్పించడము, డాన్సులు నేర్పించడము. 3 years మేమిద్దరు ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము, 3 years బేబీస్. ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసి అప్పుడే చాలా మంది ఏం టాలెంటెడ్ గా ఉన్నారు పిల్లలు, వీళ్ళని ఇందులోనే ఎంకరేజ్ చేయండి అంటే మా పేరెంట్స్ ఇద్దరు అప్పటి నుంచి కంప్లీట్ గా డెడికేటెడ్ గా మా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ని, మా డాన్స్ ప్రాక్టీస్ ఇవన్నీ ఎంకరేజ్ చేసి ఒక స్టేట్ లెవెల్ అందరికీ తెలిసేటయ్యి, సినిమా ఇండస్ట్రీ కష్టపడి మమ్మల్ని తీసుకొచ్చి మాటలు ఎవరు ఆ రోజు మాట్లాడారో మళ్ళీ వాళ్ళే ఎంత లక్కీ మీరిద్దరు, ఎంత మంచి పిల్లలు కన్నారు, దీనికి అంతా ఇచ్చి పెట్టిండాలి, అందరికీ ఇలా ఎలా వస్తుంది, అది రాదు, అలా మా పేరెంట్స్ చేయించారు మమ్మల్ని. కర్ణాటకలో 83 నవంబర్ 1st వచ్చింది. నేను వీళ్ళు ఎట్లా చేసి ఆ టీవీలో ప్రోగ్రామ్ తీయాలి ఇట్లా అనేసి 1984 ఏప్రిల్ 21st ఒక ప్రోగ్రామ్ 15 minutes ప్రోగ్రామ్ ఇచ్చాను. అప్పుడు 4 years ఏమో వీళ్ళకి, 84 ఉంటే 78 6 years ప్రోగ్రామ్, 15 years ఇది 15 minutes ప్రోగ్రామ్ ఇచ్చారు వీళ్ళు. ఓకే. వీళ్ళ తల్లినే బ్యాక్గ్రౌండ్ పాట పాడింది. సో అలా అప్పటి నుంచి అప్పుడంతా టీవీలో రావడం అంటే పెద్ద గొప్ప విషయం కదా, అది పేపర్లో అంతా రావడానికి ఏం ప్రయత్నాలు చేయాలో అన్ని చేసి మా ఫోటోలు పెట్టించి అన్ని, మా నాన్న వీళ్ళిద్దరు హార్డ్ వర్క్ మా వెనకాల చాలా ఉందండి. అంటే ఏ ఆడపిల్లలకైనా కానీ, ఏ ఆడపిల్లకైనా ఫాదరే హీరో. వాడు మంచోడైనా చెడ్డోడైనా, తిరుగుబోతైనా తాగుబోతైనా, నానంటే నానే. ఎందుకంటే అమ్మానే ఎవరినైనా పిలవచ్చు, మనం బయట వెళ్ళే వాళ్ళని నాన్న అని ఎవరిని పిలవలేం కాబట్టి. ఇంకొకటి అమ్మాయిలకి ఇంకా ఎస్పెషల్లీ నానంటే చాలా ప్రాణం. సో నాన్న ఫస్ట్ నుంచి మీ గురించి చెప్తుంటే నాకే చాలా చాలా అన్ని గుర్తొస్తా ఉన్నాయి. నాన్న మీకోసం చేసిన సాక్రిఫైజెస్, నాన్న పడ్డ ఒక కష్టం తలుచుకుంటే ఇప్పటికి ఏడుపు వస్తుంది అంటే ఏమని చెప్తారు? ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని మీరు మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారంటే దానికన్నిటికీ ఈజ్ ద రీజన్. డే 1 నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నేను ఆ ఇండస్ట్రీలో ఎదగాలి, మంచి పేరు తీసుకురావాలి, ఎక్కడ కూడా ఒక బాడీ గార్డ్ కేరింగ్. ఎలా అంటే ఈయన అక్కడ పని చేసుకోవాలి, ఫ్యాక్టరీకి వెళ్ళాలి, అక్కడి నుంచి వచ్చాక మా మమ్మీని పంపించేవారు. మా మమ్మీకి అవ్వదు అనేటప్పుడు మా నాన్న షూటింగ్కి వచ్చి నేను అలా నిలబడింటే షూటింగ్ స్పాట్లో పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా నటిస్తూ ఉంటే ఈయన కూర్చునేవారు కాదు. ఎందుకంటే నేను కూర్చుంటే నా కూతురు నిలబడింది, ఎందుకు నేను కూర్చోవాలా అని ఈయన కూడా నిలబడే ఉండేవారు. నేను పోయి కూర్చో డాడీ కూర్చో అంటే నువ్వు చెయ్యి టైంకి జ్యూసులు పిండి ఇవ్వడము, ఆ టైంకి నాకు భోజనం ఇవ్వడము, నిలబడి ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని అంత ప్రొటెక్టివ్గా మమ్మల్ని కాపాడుకొని వచ్చారు. ఎక్కడ కూడా ఇంత కూడా మాకు ఒక చెడ్డ పేరు ఇండస్ట్రీలో రాకూడదు, మమ్మల్ని ఎవరు ఇలా అని చూపించకూడదు అనేది వీళ్ళది. సో అలా ఒక ప్రొటెక్టివ్ గా మమ్మల్ని కాపాడుకొని వచ్చారు. ఈ రోజు కూడా చాలా బ్లెస్డ్ గా ఉన్నాం. కన్నడ ఇండస్ట్రీలో ఒక మంచి పేరు, ఎవరు ఒక చెడ్డ ఒక రూమర్స్ కానీ మా మీద ఒక చెడ్డ ఇది కూడా లేదు.
అన్ని మ్యాగజైన్స్ లో ఒక ఎగ్జాంపుల్ గా మమ్మల్ని తీసుకొని ఒక ఆర్టికల్ రాసేవారు. ఆర్టిస్టులు అంటే ఎక్కా చెల్లెల్లాగా ఉండాలి అని. సో అదొక చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. డబ్బులు ఈ రోజు ఉందో లేదో మనకి మేమేం సంపాదించలేదండి ఇండస్ట్రీ. బెంగళూరు లో 200 కోట్ల ఆస్తులు ఉంటాయి అంటారు. అవునా? చాలా సినిమాలు చేశారు. మంచి రూమర్ అండి. ఇదైనా కొంచెం మీరు పబ్లిష్ చేసి మాకు దీని వల్ల కొంచెం 200 కోట్లు వల్ల అది రాని పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు మేము అలా చెప్పుకుంటే వస్తుందంట. రాని రాని రాని. సో అలా ఒక్క డబ్బుల కోసం మేము ఎప్పుడు ఇండస్ట్రీకి రాలేదు. ఒక మంచి కళాకారులు. మీరే సంపాదించుకున్నారంట కదా? కట్నమే తీసుకోలేదండి మా వారు. ఏమి లేదు. ఇన్ కేసు వాళ్ళే అన్ని డబ్బులు పెట్టి మమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. అవునా? ఇద్దరు హస్బెండ్స్. ఇద్దరికి కట్నం అనేది ఏమీ లేదు. కట్నం లేదు, వాళ్ళే పెళ్లి చేసుకున్నారు. మేము ఒక సింపుల్ గా పెళ్లి చేసి ఇచ్చాము. మిగిలిన ఖర్చులు రిసెప్షన్ అన్ని వాళ్ళే చేసుకున్నాం. ఓకే. మీరేం చెప్తారు ఫాదర్ గురించి? ఫాదర్ గురించి చెప్పాలంటే నిజంగానే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు నాకు. ఎందుకంటే ఈమెకైతే ఇంటర్వ్యూ నడుస్తూనే ఉంటుంది, చెప్తానే ఉంటుంది. నేను యూఎస్ఏలో ఉంటాను, నాకు దొరికిండే ఈ రోజే అవకాశం అనమాట. సో ఈ రోజు నేను డాన్స్ టీచర్ గా నాకు ఒక పెద్ద పేరు తెచ్చింది చార్లెట్ లో. నాకు మంచిగా ఈరోజు ఒక డాన్స్ టీచర్ గా గుర్తుపెట్టడం కానీ, యాజ్ అ టీచర్ గా వాట్ ఎవర్ జాబ్ నేను అక్కడ చేస్తూ ఉండేదానికి రీజన్ మా నాన్నని. చిన్నప్పటి నుంచి 3 years నుంచి మేము డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము, డాన్స్ నేర్చుకుంటున్నాం అనమాట. సో అప్పుడు బ్యాక్ స్టేజ్ లో మనకు మేకప్ అని ఎవరు తెలుసా డాన్స్ కి? భరతనాట్య మేకప్ మాకు చేసేవాడు మా నాన్న. హెయిర్ కటింగ్, కాస్ట్యూమ్ స్టిచ్చింగ్ టీచర్, ఇంత అన్ని బ్యాక్ స్టైల్ లో నాకు మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ అన్ని రెడీ చేసి స్టేజ్ పైన నిలబెట్టడం మా నాన్న. రాధాకృష్ణ కాస్ట్యూమ్ ఎక్కడ కొన్నారు అంటే మా డాడీ అన్ని కలర్ కాంబినేషన్ తీసుకొని కుట్టేవాళ్ళు. మా నాన్ననే కుట్టేవాళ్ళు, మా నాన్ననే కుట్టేవాళ్ళు బట్టల్ని కుట్టి రెడీ చేసి స్టేజ్ పైన నిలబెట్టి ఆ ప్రోగ్రామ్ ని ఇట్లా చూసుకొని. ఒక్కొక్కసారి నేను చిన్నప్పటిలో డాన్స్ చేసాం, నవ్వేది స్మైలింగ్ ఇచ్చేది కాదు. అప్పుడు అలా కూర్చుని కింద కూర్చొని కూర్చున్నప్పుడు ఇలా చూస్తే చాలు, మనం చేసుకుంటే ఇలా చూస్తే మనం అప్పుడు నవ్వేది చిన్నప్పట్లో. మిడిల్ క్లాస్ లో ఆడపిల్లల్ని భారంగా ఫీల్ అయ్యే తల్లిదండ్రులను చాలా మందిని చూసాం, కానీ ఆడపిల్లల్ని 2 కళ్ళలాగా మీరు చూసుకొని పెంచుకున్న విధానం ఉంది చూసారా? గ్రేట్ అంకుల్, హ్యాట్స్ అప్. దానికి మాటలు లేవు అసలుకి. మా వారంటూ ఉంటారు, మీ డాడీ మమ్మీ లాగా బెస్ట్ పేరెంట్స్ మేము అవ్వలేము. ఇంతకను ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు వచ్చిందంటే, నేను ఒక కళావిధుడు, నాటకాలు చేస్తూ ఉంటాను. నాటకాలు చేస్తూ ఉంటే దానికోసం వీళ్ళని ఆర్టిస్ట్ చేయాలనేది ఆ బ్లడ్ దీంట్లో వచ్చింది. కానీ ఇంత 2 కళ్ళలాగా పెంచుకున్నారు ఇద్దరు ఆడపిల్లల్ని. పెళ్లి చేసి పంపించేటప్పుడు బాగా ఏడ్ చేశారా? ఇప్పుడు అది కూడా అందుకే ఇప్పుడు నాకు ఆ బ్లడ్ గ్రూప్ లో వచ్చిండేది. ఇప్పుడు నా మనమరాలు ఉంది, మనమరాల చేతిలో ఒక డాన్స్ చేపిస్తాను. అతను ఎవరు నేర్పలేదు, టీవీలు చూసి 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 అట్లనే నేర్చుకున్నది. పునర్వి ఇప్పుడు 7 years అయ్యి 8th year పడింది. పునర్వి ఎట్లా అమ్మన్నారా? అమ్మ లేదండి. అదే అందుకే మా నాన్నకి ఆమె మీద అంత ప్రేమ. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఒక చాలా ఇది ఉండేది. 2016 మనుషులే దూరంగా ఉంటున్నారు అసలు. 2016 14th రథసప్తమి, వ్యాలంటైన్స్ డే. ఆనాడు కార్డియాక్ అరెస్ట్ లో మా అమ్మ పోయారు, చనిపోయింది. నా మనమరాలు 2017 17th డే శుక్రవారము మళ్ళీ పుట్టింది. అదే కరెక్ట్ 1 year అదే డేట్. 17th పుట్టింది. ఇది 14th మా భార్య వెళ్ళింది, 17th పుట్టింది. దానికోసం దాని పేరు వచ్చి
పునర్వి పునర్జన్మం పునర్వి పునర్వి అని పెట్టాం. తను తెలియకుండానే మంచి మంచి డాన్సులు ఆడుతుంది. ఎంత బాగా, అది షాకింగ్ గా ఉంది మాకు చూస్తూ ఉంటే. ఇవన్నీ ఉందండి, అది ఎవరు నమ్ముతారో లేదో గానీ రీబర్త్ అవన్నీ ఉంది. అండ్ మా అమ్మ వచ్చి మా అన్నయ్య మీదే ప్రాణం పోయింది, ఇలా పడుకొని అవన్నీ చూసుకునే పోయింది. కరెక్ట్, మా అన్నయ్యకే పుట్టింది. ఓకే. కానీ మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆడపిల్లలు అష్టదేవతలు ఇంట్లో ఉంటే చాలు, అలా తిరుగుతుంటే లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉంటుంది. 100%. చాలా మంది పేరెంట్స్ మారుతారు అసలుకి. ఈ అమ్మాయి కానీ బెంగళూరులో ఉంటే ఒక్క రోజును తప్పదు. సరిగ్గా ఈ అమ్మాయి ఈవినింగ్ 7:30కి వీడియో కాల్ చేయాలి. ఈ అమ్మాయి షూటింగ్ లో ఉండి ఒక్కొక్క రోజు అట్లీస్ట్ ఫోన్ చేస్తా ఉండే, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేస్తా ఉండే. ఇద్దరు ఎప్పుడు నా దగ్గరనే ఉండారు అని ఇట్లా, నాన్న ఏం చేస్తున్నావు. కానీ మీరు పెంచిన తీరు ఒకటైతే అంకుల్, పెంచి అంత అయిపోయి పెళ్లి చేసిన తర్వాత కూడా ఇన్ని ఇయర్స్ అయినా కానీ నాన్న పెంపకాన్ని ఎక్కడ కొంచెం కూడా మిస్ చేయకుండా అలానే వాళ్ళు పెరుగుతున్న తీరు చూసారా, ఇంకా అది గ్రేట్ అంకుల్ అసలు. అది ఒక పేరెంట్ గా ఆ రోజు ఎలా ఉన్నారో ఈ రోజు ఆశిస్తూ, ఇప్పుడు కూడా నాకు లేట్ అవుతే షూటింగ్ కి ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఈ రోజు లేట్ నైట్ నా 12:30 1 అయిపోయింది నైట్ అంటే మేనేజర్కి ఫోన్ ఇవ్వి, నేను మాట్లాడతా, నీకు తెలీదా ఇంత లేట్ అయినా ఇంకా షూటింగ్ చేస్తున్నావు, నేను అడిగే మరి ఎవరు లేరా, మా ఆయనే అడగరు. ఇంకా అక్కడి నుంచి వస్తూ ఉంటది నాకు, ఇంకా ఇంటికి ఎంత లేదా చూడు, చాలా డిగ్నిఫైడ్ గా ఉండాలి, చాలా హే అని అందరితో మాట్లాడుకొని ఉండకూడదు. అలాగే ఇంకా అలాగే జనరేషన్ మారిపోయింది, ఆ కాలం లాగా లేదు ఇప్పుడు. అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే అంటుంటారు. సో అదే అనేది పేరెంట్స్ ప్రొటెక్షన్ అనేది, అది పేరెంట్స్ తప్ప ఎవ్వరు పిల్లల్ని అలా ప్రొటెక్ట్ చేయలేరు, ఓన్లీ పేరెంట్స్. అవును. బట్ ఇప్పుడు కొత్త మదర్ వచ్చేసింది కదా ఇండస్ట్రీలోకి, హీరోస్ వాళ్ళ ఫీలింగ్ ఏంటి మీరు సెట్ లో ఉన్నప్పుడు? ఒక్కొక్క హీరో మాట్లాడతారు కాబట్టి మీతో, ఆల్మోస్ట్ ఇప్పుడున్న కొంతమంది చాలా మంది హీరోస్ తో చేశారు మీరు. అవును, శివకార్తికేయన్, రాజ్ తరుణ్ గారు, తర్వాత ఇప్పుడు సుమంత్ గారు అండ్ నిఖిల్ గారు, అండ్ ఇప్పుడు ధనరాజ్ గారితో చేస్తున్నాను. వైఫ్ గా సత్యరాజ్ సార్ తో చేశాను, తర్వాత నరేష్ సార్ తో చేశాను, రాజేంద్ర ప్రసాద్ సార్ తో చేశాను, తర్వాత ఈయన మన మెహబూబ్ సముద్రకని సార్ తో చేస్తున్నాను. మన కన్నడ యాక్టర్ ఉన్నారు కదా ఇప్పుడు, KGF అంతా చేశారు కదా విలన్ గా, సార్ ఆయనతో చేశాను. సో అందరూ బెస్ట్ ఫాదర్స్ తో ఇప్పుడు చేస్తున్నాను. హైట్ మ్యాచ్ చేస్తున్నారు అందరికి. కొంతమంది అయితే ఓకే, సత్యరాజ్ సార్ తోనే నాకు ఇలా చూడాలి, ఆయనతో పాటు ఇంత పెద్ద హీల్డ్ వేసుకొని దానిపైన యాపిల్ స్టూల్ వేసి నిలబడేవారు. బట్ కెమెరామెన్స్ ఆర్ సో లవింగ్ అండి, వాళ్ళ వల్ల నేను అంతా హైటెక్ అనిపిస్తాను, ఎక్కడ పొట్టిగా కనిపించాను. ఐ లవ్ ఆల్వేస్ టు ఆల్ కెమెరామెన్స్. అంకుల్ ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా ఏదైతే అవ్వాలనుకున్నారో, ఒక అమ్మాయి మంచి ఆర్టిస్ట్, సో ఏజ్ పెద్ద ఇక్కడ ఇండస్ట్రీకి ఇంపార్టెంట్ కాదు, ఒక టైం ఇంపార్టెంట్. ఇక్కడ ఆ టైం వచ్చిందంటే ఎవరూ ఆపలేం. ఇప్పుడు అమ్మగా అక్కగా అలరిచ్చేస్తున్నారు అందరు హీరోలకి భార్యలుగా, ఎలా అనిపిస్తుంది చూస్తుంటే స్క్రీన్ మీద? చాలా ఖుషి అవుతుంది. మంచి పేరు వచ్చిందంటే ఇప్పుడు అంత హ్యాపీ పడేవాళ్ళు ఎవరూ లేరు. ఒకే మాట అంటుంటారు, డబ్బులు కాదు ఇంపార్టెంట్, మంచి పేరు రావాలి, అది ఎప్పుడు కాపాడుకో. ఎప్పుడు డబ్బులు వెనకాల వెళ్ళొద్దు. తినడానికి ఉండడానికి చాలా ఏం తింటామండి మేము, డైటింగ్ లో 2 చపాతీలు, ఇంత బెండకాయ ఫ్రై, ఇంత చికెన్ తింటే ఎక్కువ డైజెషన్ కాదు, ఉండేకి చాలు. ఇది మంచి హస్బెండ్ పేరు. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నీ పేరు కాపాడుకొని వచ్చాను, ఇంకా ముందు ఎక్కడికి వెళ్ళినా పేరు కాపాడుకోండి, పేరుని మాత్రం చెడగొట్టుకోకండి, ఇదే ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదే ఫాలో అవుతున్నాం. ఏదన్నా సీన్లలో హస్బెండ్ ని కొట్టే సీన్లు ఉంటాయి, కొడుకులను కొట్టే సీన్లు ఉంటాయి, ఇలాంటప్పుడు రియల్ గా కూడా కొట్టించుకుంటారు చాలా మంది, అది ఆ సీన్ పనడం కోసం. అలా జరిగిన సిచ్యువేషన్స్ లేవా? అవును, ఇప్పుడు రీసెంట్ గా నాకు మొన్న ఇంటర్వ్యూలో ధనరాజ్ గారు చెప్పారు, రామం రాఘవంలో కొడుకుని కొట్టేది ఒక సీక్వెన్స్ ఉంది. సో సముద్రకని సార్ వచ్చి ఏదో ఒక విషయంలో బాగా కొడతారు, అండ్ ధనరాజ్ గారు ఏమన్నారంటే, అన్నా కొట్టేయండి అన్నా కొట్టేయండి అన్నా, మీరు చూడకండి అన్నారు. సముద్రకని సార్ కూడా అలా ఏమి కొట్టని, ఆయన అయితే రియల్ గా చేస్తారు, ఈజ్ రియల్ యాక్టర్. కొట్టాలంటే భాడ్ పాడని చేస్తారు. కొట్టారు, నేను నెక్స్ట్ కొట్టాలి. నాకు అయ్యో పాపం, నేను
ఇటు 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 అంటే అమ్మా కొట్టండి అమ్మా అన్నారు. అవునా సరే అండి పటాపట చంపలకి ఇచ్చేసాను. నాకు అది తెలియదు అప్పుడు దెబ్బలు పడిందని. నిన్న ఇంటర్వ్యూలో రివీల్ చేస్తున్నారు కొట్టింది చాలా దెబ్బ పడిందని. అయ్యో పాపం అనిపించింది. నరేష్ గారిని కూడా కొట్టారంట కదా? అయ్యో లేదు ఆయన అది యాక్చువల్లీ ఆ సీన్ కట్ చేసేసారు. సామజవరగమనలో ఒక సీన్ వస్తుంది. నిజంగా కొట్టారంట నరేష్ గారు? లేదు ఇలా విసురుతాను గ్లాస్ ని, ఆ సీన్ తీసేశారు. సో అప్పుడు దెబ్బలు పడలేదు, జస్ట్ క్రాస్ అయింది. బట్ కొట్టలేదు పాప. సార్ ఎంత మంచి ఆయన ఎందుకు నేను కొడతాను, సచ్ ఎ స్వీట్ హార్ట్. అంటే సీక్వెన్స్ అలా ఉంది, బట్ ఆ సీన్ లేదు. బట్ ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇప్పుడు బాగా? ఎంజాయింగ్ అండి. ఐ లవ్ అండ్ ఐఎమ్ సో లక్కీ. తెలుగు ఇండస్ట్రీలోనే నాకు నిజం చెప్పాలంటే ఒక గుర్తింపు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా వచ్చింది. అండ్ దానికి నేను తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా కృతజ్ఞత పడతాను. అలాగే ఆడియన్స్ కూడా నన్ను యాక్సెప్ట్ చేసుకున్నందుకు. పేరు చెప్పలేదు. తెలుగు ఇండస్ట్రీ రావాలంటే ఎవరు నీకు ముఖ్య కారణం? కె రాఘవేంద్రరావు సార్. ఆయన వల్లనే ఈ రోజు నేను ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో నేను భోజనం తింటున్నాను. సీరియల్ కదా ఫస్ట్ మనోయజ్ఞం సీరియల్. దాని ద్వారానే తెలుగు ఇండస్ట్రీకి నన్ను తీసుకువచ్చారు. ఆయన చేతుల్లో వచ్చిన వాళ్ళంతా పెద్ద పెద్ద యాక్టర్లు అయ్యారు. ఏదో ఒక ద్వారా నేను చిన్నగా వచ్చి కొంచెం ఇప్పుడు మీ అందరికీ నేను తెలుస్తున్నాను అన్నట్టయితే ఇట్స్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్. ఓకే. సో మీరేంటి యుఎస్ నుంచి మేబీ ఇండియాకి వస్తే మీరు యాక్టింగ్ ఏనా లేకపోతే? నాకైతే ఈమె చేస్తుంటే చూస్తుంటాను కదా, రియలీ నేను చాలా మిస్ అవుతాను. చేయాలని చాలా ఇష్టం ఉంది. మీకు కూడా చాలా చాలా ఇష్టం ఉంది. సో అమెరికాలో అమ్మ క్యారెక్టర్లు ఏమైనా ఉంటే చెప్పండి అండి. ప్రమోదిని గారికి మనం ఇక్కడ నుంచి ఫ్లైట్ టికెట్ వేసి హోటల్ మనకు అవసరమా? అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రశాంత్ గారు అమెరికాలో ప్రమోదిని గారి డేట్స్ కావాలంటే మీరు ఎవరు ఫ్లైట్ టికెట్స్ వేయద్దు, మనకి డబ్బులు మిగులుతాయి. ప్రశాంత్ గారిని బుక్ చేసుకుందాం మనం. మేడం డేట్స్ ఫ్రీగా ఇస్తారు. మేడం ఫుల్ సౌండ్ పార్టీ, అక్కడ మనం డబ్బులు ఇచ్చే పని కూడా లేదా. కావాలంటే ఆ ఇంట్లోనే మనకి ఫుల్ 30 బెడ్రూమ్స్ ఉంటాయి అంటే వాళ్ళ ఇంట్లో 10 acres లో. ఎనీ టైం తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు అక్కడ షూటింగ్ ఉంది, మనకి అకామిడేషన్ కావాలంటే ఇల్లు ప్రశాంత్ గారు డెఫినెట్లీ ఎనీ టైం ఎప్పుడన్నా మంచి వాళ్ళ ఆయన అక్కడ ఉన్న టాప్ 10 బిలియనియర్స్ ట్రిలియనియర్స్ లో చెప్తా ఉంటే అన్ని పాజిటివ్ వైబ్స్ చెప్తున్నా. చెప్పండి. అశ్విని దేవస్థానం సారీ అశ్విని దేవతలు. సో నిజంగా మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ హ్యాపీగా ఉండాలండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్తారు అంకుల్ మీ కూతుర్ల గురించి? ఇంకా మా కూతురు నుంచి చెప్పేదానికి వర్డ్సే లేదు. ఏం చెప్పాలి నేను చెప్పదు. హ్యాపీగా ఉంటారు, అదే ఆ హ్యాపీ నా కడుపు నిండుగా ఉంది. సూపర్. అంతే. పిల్లలు అలా ఉంటేనే తల్లిదండ్రులు అంత సంతోషంగా ఉంటారు. నాకేం డబ్బులు వద్దు, ఏమీ వద్దు, వాళ్ళు హ్యాపీగా ఉంటారంటే నా కడుపు నిండిపోతుంది. ఇదే అండి ఇప్పుడు చెప్పాలంటే రామం రాఘవం సినిమా కూడా ఒక పేరెంట్స్ మీద ఆధారపడిన ఒక సినిమా. ఆ సినిమాలో చేసేటప్పుడంతా ఆ డాడీ క్యారెక్టర్ ని మా నాన్నలో చూసేదాన్ని. ఒక్కొక్క సీన్ లో కూడా నేను లిజన్ పెట్టుకుని ఏడవలే. ఆ సీక్వెన్స్ కి నేను ఏడ్చేశాను. ఆ టైం రిలీజ్ టైం కరెక్ట్ గా మా నాన్నను అదే టైంకి ఇంటికి వచ్చారు. సో ఈ ఒక మూమెంట్ ఏముంది మీరు క్యాప్చర్ చేసింది రామం రాఘవం లాగా, ఇది ఒక నాకు బెస్ట్ మూమెంట్. 21st రిలీజ్. ఆ సినిమా తర్వాత ఇంకా మంచి సినిమాలు ఆఫర్స్ రావాలని ప్రశాంత్ గారు ఇలానే అక్కా చెల్లెళ్ళు హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటూ నాన్నకి మంచి పేరు ఇంకా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ నాన్న ప్రేమతో షోలో నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం. ఇద్దరు ఒకేసారి పెట్టండి. సూపర్. సో థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.